హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. పన్ను వాపస్ మొత్తం ఏ తేదీకి వస్తుంది? ఢిల్లీ ఎన్సీఆర్లో సీఎన్జీ ధర ఎంత తగ్గింది? మన ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించిన కొత్త విమానయాన సంస్థ ఏది? ఇలాంటి మరెన్నో బిజినెస్ విశేషాలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. మీ పాత ఆదాయ పన్ను రిఫండ్ పెండింగ్లో ఉండి మీరు ఇంకా దానికోసం వేచి ఉంటే ఈ శుభవార్త మీకే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్లో ఉన్న పన్ను వాపస్ డబ్బు వెనక్కి రాబోతోంది. అంటే 2021-22 అసెస్మెంట్ ఇయర్ ఏప్రిల్ 30, 2024 ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెలలో సిబిడిటి ఈ విషయంలో ఒక ముఖ్యమైన ఉత్తర్వుని జారీ చేసింది. ఆదాయ పన్ను శాఖ డబ్బు వాపసును పొందబోతోన్న పన్ను చెల్లింపుదారులకు ఆ సమాచారాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తోంది. మీకు కూడా పన్ను వాపసు రావాల్సి ఉంటే ఈ పాటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం వచ్చి ఉండాలి. దీనికోసం మీరు మీ ఈమెయిల్ బాక్స్ ని చెక్ చేయండి. ఈమెయిల్ ఇంకా రాకపోతే అది త్వరలో మీకు రావచ్చు. ముంబై తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు శుభవార్త. సీఎన్జీ ధర ₹2.50 తగ్గింది. కొత్త రేట్లు మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్లలో కూడా సీఎన్జీ ధరలు కిలోకు ₹2.50 తగ్గాయి. ఇంద్రప్రస్థ్ గ్యాస్ లిమిటెడ్ సిటీ గ్యాస్ ఢిల్లీ ఎన్సీఆర్లోని సీఎన్జీ ధరలను సమీక్షించడం ద్వారా దాని ధరను తగ్గించాలని నిర్ణయించింది. గతంలో ఢిల్లీలో సీఎన్జీ కిలో ₹70.59 ఉండగా ఇప్పుడు ₹74.09 లభిస్తోంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్లలో గతంలో ₹81.20 ఉన్న సీఎన్జీ ఇప్పుడు కిలో ₹78.70 లభిస్తోంది. నియంత్రణ చర్యల కారణంగా 80 నుంచి 85% పేటీఎం వాలెట్ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎటువంటి అంతరాయాన్ని ఎదుర్కోరని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మిగిలిన వినియోగదారులు తమ యాప్లను ఇతర బ్యాంకులకు లింక్ చేయాలని సూచించామని అన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో లింక్ అయిన వాలెట్ను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి ఆర్బీఐ మార్చి 15 వరకు గడువిచ్చింది. ఇచ్చిన గడువు సరిపోతుందని, తదుపరి పొడిగింపు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 80 నుంచి 85% పేటీఎం వాలెట్లు ఇతర బ్యాంకులతో అనుసంధానం అయ్యాయని చెప్పారు. బలమైన గ్లోబల్ సిగ్నల్స్ కారణంగా బులియన్ మార్కెట్లో బంగారం మళ్లీ కొత్త చరిత్ర గరిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం ఢిల్లీ ఎన్సీఆర్లోని బులియన్ మార్కెట్లో బంగారం ధర ₹150 పెరిగి 10 గ్రాములు 65,150కు చేరుకుంది. 2024లో 10 గ్రాముల బంగారం ధర 70,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతోన్న తీరు వల్ల రానున్న రోజుల్లో బంగారం రేటు 70,000 స్థాయిని తాకొచ్చని కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ బంగారం ఔన్సుకు $12 పెరుగుదలతో $2,122 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు నచ్చిన విధంగా కార్డ్ నెట్వర్క్ ని ఎంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ నెట్వర్క్లు, కార్డ్ జారీ చేసే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం బ్యాంకులు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్వర్క్లను ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. ఖాతాదారుడికి ఏ నెట్వర్క్ క్రెడిట్ కార్డ్ కావాలో బ్యాంకులు అడగాలి. పాత క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డుని పునరుద్ధరించేటప్పుడు కార్డ్ నెట్వర్క్ను మార్చుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి క్రెడిట్ కార్డుకు చెల్లుబాటు ఉంటుంది. ఇది 1, 2, 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు. కార్డ్ గడువు ముగిసిన తర్వాత మీరు నెట్వర్క్ ని మార్చుకునే అవకాశం ఉంటుంది. విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశిస్తోంది. కొత్తగా ఏర్పాటైన ప్రాంతీయ విమానయాన సంస్థ Fly91కు డీజీసీఏ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఇచ్చింది. త్వరలో భారతదేశానికి చెందిన ఈ కొత్త ఎయిర్లైన్ ఆకాశంలో పయనించబోతోంది. ఇంతకుముందు భారతీయ మార్కెట్లో పనిచేస్తోన్న కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మనోజ్ చాకో వెంచర్ అయిన జస్ట్ ఉడో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్లైన్ను ప్రారంభించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందింది. Fly91 బ్రాండ్ పేరుతో గత ఏడాది ఏప్రిల్లో ఈ అనుమతి పొందింది. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత కంపెనీ డీజీసీఏ నుండి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ కూడా పొందింది. బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన అన్క్లెయిమ్ చేయని మొత్తాన్ని తమ చట్టపరమైన వారసులకు తిరిగి ఇచ్చేలా 30 బ్యాంకులు ఆర్బీఐకి చెందిన ఉద్గమ్ పోర్టల్లో చేరాయి. మిగిలిన బ్యాంకులు కూడా అందులో చేరే ప్రాసెస్లో ఉన్నాయి. ఉద్గమ్ అనేది ఆన్లైన్ పోర్టల్. ఇది క్లెయిమ్ చేయని మొత్తం గురించి సమాచారాన్ని అందిస్తుంది. క్లెయిమ్ చేయని తమ డిపాజిట్లు, ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు యూజర్ ముందుగా తన పేరు, మొబైల్ నంబర్తో ఉద్గమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో తమ పేర్లతో ఉన్న అన్క్లెయిమ్ డిపాజిట్లు, ఖాతాలను సర్చ్ చేసేందుకు, సెటిల్మెంట్ ప్రక్రియ వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మార్చి 2023 వరకు క్లెయిమ్ అయిన మొత్తం 42,270 కోట్లు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.